కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది సంబరాల్లో భాగంగా పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో తెలంగాణ సర్కార్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి ప్రజానికం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ ఆశీర్వచనాలు, మీ అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఈ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటిది. ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయటానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు, 2-3 విషయాలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ సభ యువ వికాసం అని మనం ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండగ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. యువ వికాసం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఒక వికసించేటువంటి వాళ్ళ చిరునవ్వులతో కూడినటువంటి మోములు చూడటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించడమే ఈనాటి ఈ యువ వికాసం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. అటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, గాలికి వదిలేశారు. అలా గాలికి వదిలేసిన నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా నడుం బిగించి మా అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరంతా గెలిపించి పంపించారు. ఆనాడు పంపించిన నాటి నుంచి ఈనాటి వరకు మేము లెక్కలేస్తే 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ కేవలం 10-11 నెలల్లో ఇన్ని వేల ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఇచ్చినటువంటి చరిత్ర నిజంగా చాలా సంతోషించదగినటువంటి చరిత్ర. 56,000 ఉద్యోగాలంటే ఆషామాషి కాదు. ఈ 56,000 ఉద్యోగాలతో పాటు ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని పరీక్షల క్యాలెండర్ ద్వారా నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి. వాటితో పాటు యువత అందరికి కూడా ఒక టెక్నికల్గా సౌండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తర్ఫీదు ఇస్తూ ఉన్నాం. వీరందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనేటువంటి ఆలోచనతోనే. అట్లాగే సింగరేణి కార్మికులందరికీ కూడా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సింగరేణి కార్మికులకి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఇందిరమ్మ రాజ్యం మాత్రమే ధైర్యంగా తీసుకోగలిగింది, చేయగలిగాం కూడా. ₹1 కోటి ఇన్సూరెన్స్ బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ పెద్దపల్లి కొత్త జిల్లా అయినప్పటికి కూడా చివరికి బస్ స్టాండ్ కూడా లేకపోతే ఇవాళ శాంక్షన్ చేసినటువంటి లెక్కలు ఒకసారి చూస్తూ ఉంటే దాదాపు 1,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. 1,500 కోట్ల కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడ మాట్లాడుతూ, సార్ మీరు చాలా కార్యక్రమాలు చేశారు, మేము చెప్పాలా, మీ అనుమతి కావాలా అన్నారు. చెప్పండి అండి అన్నాను. ఎందుకనంటే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూశాను.